నమస్తే, దిస్ ఇస్ #you. దక్షిణ కర్ణాటకలో ధర్మస్థల ఈరోజు హాట్ టాపిక్గా నుంచింది. ఒకటి కాదు, రెండు కాదు, డజన్ కాదు, 100కి పైగా మహిళలు మిస్ అయ్యారు. అక్కడ పాతి తవ్వి పెట్టా నేనే అని చెప్పి ఒక విజిల్ బ్లోయర్ బయటకు వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మనం ఖచ్చితంగా చూడాల్సిన విషయం, ఇంకొక హైలైట్ లేడీ నేమ్ క్యూరీ కూడా బయటకు వచ్చింది. ఎవరావిడ? అనన్య వాళ్ళ మదర్ ఈరోజు బయటకు వచ్చి ధర్మస్థలాలో ఇన్ని బాడీస్ ఉన్నాయని చెప్పి రూమర్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ మా డాటర్ బాడీ కూడా దాంట్లోనే ఉందా, 2003లో ధర్మస్థల విజిట్ చేసిన అనన్య ఆ అమ్మాయి బాడీ కూడా అక్కడ ఉంటే ఒకవేళ తవ్వినప్పుడు నా డిఎన్ఏతో మ్యాచ్ చేసి నాకు చెప్పండి, అంత్యక్రియలు చేసుకుంటా కనీసం నేను అని చెప్పిన వార్త ఈరోజు దేశమంతా విపరీతంగా చర్చనీయాంశమైంది. అసలేంటి ధర్మస్థల? అసలు ఏంటి దీని పురాతన చరిత్ర? ఎందుకు ఈ టెంపుల్ టౌన్ చుట్టూ ఇన్ని మిస్టీరియస్ డెత్స్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు? ఎవరి విజిల్ బ్లోయర్? ఈ విజిల్ బ్లోయర్ ఎన్నాళ్ళకి ఎందుకు బయటకు వచ్చాడు? అసలు నిజంగా ధర్మస్థలాలో ఇన్ని డెడ్ బాడీస్ బరీ అయి ఉన్నాయా? ఈ వాస్తవాలని తెలిసి కూడా గవర్నమెంట్ కామ్గా ఉందా, లేకపోతే మీడియా ట్రయల్ స్టార్ట్ అయిపోయి చిన్న ఇష్యూని పెద్ద చేసిందా? ఇప్పుడు దాని గురించి స్లోగా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధర్మస్థల దక్షిణ కర్ణాటకలో ప్రాచుర్యం చెందిన సెంచురీస్ ఓల్డ్ అంటే చాలా పురాతనమైన మంజునాథ్ టెంపుల్. దాంట్లో అతిపెద్ద బాహుబలి విగ్రహం కూడా ఉంది. దాంట్లో చాలా మాన్యుస్క్రిప్ట్స్, ఏజ్ ఓల్డ్ కొన్ని చారియట్స్ కూడా ఉండటం వల్ల ఈ టెంపుల్కి చాలామంది విజిటర్స్ అట్రాక్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. కర్ణాటక గవర్నమెంట్లో ఈ పర్టికులర్ టెంపుల్ ఏదైతే ఉందో ధర్మస్థల పేరుతో టెంపుల్ టౌన్ పక్కన చాలామంది శవాలను నేను పాతి పెట్టాను, నా సొంత చేతులతో బరీ చేశాను అని చెప్పి ఒక విజిల్ బ్లోయర్ బయటకు వచ్చాడు. ఎవరి విజిల్ బ్లోయర్? ఈ విజిల్ బ్లోయర్ ఒక శానిటేషన్ వర్కర్. ఏదైతే ధర్మస్థల అనే టెంపుల్ టౌన్లో ఉన్నారో దాంట్లో వర్క్ చేస్తున్న ఒక సర్వసాధారణమైన శానిటేషన్ వర్కర్. ఈ శానిటేషన్ వర్కర్కి ఈ ధర్మస్థలలో పాతిపెట్టిన బాడీస్కి సంబంధం ఏంటంటే, ఈ శానిటేషన్ వర్కర్ ఇంతకాలం ఏం చేస్తున్నాడు? ఈ శానిటేషన్ వర్కర్ ఎవరు చెప్తే ఆ బాడీస్ని పాతిపెట్టాడు? ఈ పర్టికులర్ ఇష్యూ మీద మాట్లాడాల్సి వస్తే, ఈ విజిల్ బ్లోయర్ సో కాల్డ్ శానిటేషన్ వర్కర్ తాను 1995 నుంచి 2014 దాకా ఎన్నో బాడీస్ని తన చేతితో పాతిపెట్టానని, మొదటిలో ఆ బాడీస్ అన్నీ కూడా ఒకవేళ పక్కనున్న నదిలో పడి నలిగిపోయిన బాడీస్ ఏమో అనుకున్నానని, తర్వాత మెడపైన ఉన్న ఘాట్లు, బాడీ మీద ఉన్న వేరే ఘాట్లు చూసి, అండ్ ఆఫ్ లేట్ ఒక స్కూల్ టీనేజర్ అమ్మాయి తన స్కూల్ యూనిఫామ్ చూసి తన వెనకాల ఉన్న బ్యాగ్తో సహా బరీ చేయమని చెప్పి ఒక పవర్ఫుల్ వ్యక్తి తను ఇన్ఫ్లుయెన్స్ చేయించి బరీ చేయించారని చెప్పి, అండ్ ఈ విషయం ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదు, ఎందుకు తను ఈ బాడీస్ అన్నింటినీ బరీ చేశాను అని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే తన్ని బెదిరించారు అని చెప్పి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ విజిల్ బ్లోయర్, ఈ శానిటేషన్ వర్కర్ ఎవరైతే ఉన్నారో అతను 2014 నుంచి పరారులోకి అయిపోయి 2025 బయటకు వచ్చి 11 ఏళ్ల తర్వాత తన అజ్ఞాతం విడిచి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి కేవలం ఒక గిల్ట్ కాన్షియస్ నాలో వెంటాడుతుంది కాబట్టి ఆ రోజు నేను భూస్థాపితం చేసిన బాడీస్ గురించి మాట్లాడడానికి నేను బయటకు వచ్చాను, ఇది నా ధర్మం, దీని గురించి చెప్పడానికి వచ్చానని చెప్పి సడన్ గా జనాల ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఈ ధర్మస్థల ప్లేస్లో పనిచేసిన శానిటేషన్ వర్కర్ కొన్ని ఫొటోస్ని, అది కాకుండా కొన్ని ఎముకలను తీసుకొచ్చి టెస్ట్ చేసుకోండి, ఇవి నేను పాతిన బాడీ అని కూడా చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మనం ఈ ఇష్యూని డైసెక్ట్ చేస్తే కనుక ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద వ్యూవర్స్ నౌ టు అండర్స్టాండ్. అసలు ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఇంత మౌన ముద్ర వరించింది? అసలు ఇన్ని వందలకు శవాలు టౌన్ చుట్టూ ఎందుకు పాతి పెట్టారు? అవి సహజ మరణాలా, లేకపోతే సెక్షువల్ అసాల్ట్కి గురైన మహిళల బాడీసా? అసలు నిజంగా ఇన్ని దుర్మరణాలు జరిగినాయా? ఈ మీడియా ట్రయల్కి ఫుల్ స్టాప్ ఉంటుందా? మనం ఇప్పుడు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. మనం చూసుకుంటే కనుక జూలై 3వ తారీఖు శానిటేషన్ వర్కర్ వెళ్ళి ఫోటో సబ్మిట్ చేసి తను 1995 నుంచి 2014 దాకా మైనర్ని, తర్వాత మహిళల్ని అందరినీ ఇక్కడ బరీ చేయాలని ఫోర్స్ చేశారని చెప్పి తను ఒక కంప్లైంట్ ఇవ్వటం అయింది. అలాగే చూసుకుంటే జూలై 4వ తారీఖున ఈ విజిల్ బ్లోయర్కి ప్రొటెక్షన్ ఇష్యూ చేశారు. ఎందుకంటే ఈ విజిల్ బ్లోయర్ ఎక్కడన్నా ఇరుకులో పడతాడేమో అన్న విషయం మీద ఇతనికి ప్రొటెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది. జూలై 11న బెల్తంగడి కోర్టులో అతను సేకరించిన ఎముకలు, అదంతా కాకుండా ఫోటోలు, ఆ స్పాట్లో అతను తవ్విన వాటివన్నీ కోర్టులో సబ్మిట్ చేశాడు. మీరు బాగా గుర్తుంచుకోవాలి డేట్. ఈ సో కాల్డ్ విజిల్ బ్లోయర్ జూలై 11న మీరు మరీ గమనించాలి, కోర్టుకు అప్రోచ్ అయ్యి అతను వేళ్ళని, ఎముకల్ని ఏదైతే అతను తవ్వి తీశాడో, అతను పాతి పెట్టాను అని చెప్తున్న శవాల్లోంచి ఒక ఎముక ముక్క ఇది అని చెప్పి కోర్టును అప్రోచ్ అయ్యాడు.
అలాగే జూలై 11న సాయంకాలం ఎప్పుడైతే పొద్దున్న ఇతను కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేశాడో 11 సాయంకాలం కంప్లైనెంట్ అడ్వకేట్స్ అందరూ వాళ్ళు స్ట్రెస్ చేశారు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అండ్ సినారియో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేశారు. జూలై 13న మనం మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక జూలై 13న ఈ పర్టికులర్ ఇష్యూ మీద పోలీస్ హ్యాస్ బుక్డ్ ఫర్ స్ప్రెడ్డింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. యూట్యూబర్స్ కానివ్వండి, మీడియా అవ్వండి, సొంత ట్రయల్ మొదలు పెట్టేసింది కాబట్టి కొంతమంది మీద పోలీస్ వాళ్ళు ఆల్రెడీ కేసెస్ బుక్ చేశారు. మీరు చూస్తూ ఉంటే జూలై 3న మొదలైంది, 13 లోపు పోలీసులు రంగంలోకి దిగిపోయి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకూడదని చెప్పి కేసు కూడా పెట్టారు. అండ్ ఈ రకంగా చూసుకుంటే జూలై 14న ఇమ్మీడియట్గా ఎవ్రీ డే టు డే మొదలైపోయింది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే చైర్పర్సన్ ఆఫ్ ద స్టేట్ ఉమెన్ కమిషన్ నాగలక్ష్మి చౌదరి ఆవిడ సీఎంకి రాశారు, అర్జెంట్గా ఈ ఇన్ఫర్మేషన్ టు ప్రొవోక్ సస్పిషన్ ఏదైతే ఉందో దీనిపైన మనం అర్జెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. అండ్ ఈ సస్పిషన్ మర్డర్స్ ఏంటి, ఈ చెప్పే మాటలు ఏంటని కూడా ఉమెన్ కమిషన్ చైర్మన్ ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాలని ముందుకెళ్లారు. మనం అలాగే చూసుకుంటే మళ్ళీ 15న ఒక లేడీ ఆవిడ వెళ్ళారు. షీస్ ఫైల్డ్ అ కంప్లైంట్ దట్ హర్ డాటర్ MBBS చదువుతున్న ఆవిడ కూతురు ధర్మస్థలాకి విజిట్ చేసిన తర్వాత కనపడలేదు. ఆవిడ పేరే అనన్య. ఇంతమంది డెడ్ బాడీస్ దొరుకుతున్నాయి అని చెప్పి న్యూస్ బయట దొరుకుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళ కూతురు డెడ్ బాడీ కూడా అక్కడ బరియల్ చేసుంటే వెతికితే నా DNAతో సహా మ్యాచ్ చేసి నాకు ఇవ్వండి, నా కూతురు అంత్యక్రియలు చేసుకుంటాని ముసలి ఆవిడ కోర్టును అప్రోచ్ అయ్యి కేసు ఫైల్ చేశారు ఆవిడ కూతురు కోసం. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే 16న group of advocates they have filed a petition saying ఏంటంటే ఈ విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బయట మీడియాకి ఎక్కువ లీక్ అయిపోయింది అండ్ విజిల్ బ్లోయర్కి సేఫ్టీ తక్కువైపోయింది, ఇష్టం వచ్చినట్టు చిలవలు పలవలుగా రాసేస్తున్నాడు, దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ది ఫైల్డ్ పిటిషన్ ఆల్సో. మీరు చూస్తుంటే 16th 3వ తారీఖు మొదలైన ఈ సమస్య ఏదైతే ఉందో విజిల్ బ్లోయర్ మొదలుపెట్టిన ఏ రోజైతే బయటకు వచ్చాడో 16th లోపు ఇంత మూమెంట్ వచ్చింది. అలాగే మనం చూసుకుంటే 17th జూలై 17th ఈ పర్టికులర్ డేట్ కల్లా మనకేమైపోయిందంటే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దినేష్ గుండూరావు పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్ చేస్తాం, మేము దీనికి సెట్ ఏర్పాటు చేస్తాము, చాలా ట్రాన్స్పరెంట్గా వర్కప్ చేస్తాము అండ్ ఎవరికి ఏ డౌట్స్ ఉండక్కర్లేదు, ఒకవేళ అక్కడ డెడ్ బాడీస్ ఉంటే ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చాలా ట్రాన్స్పరెంట్ వేలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తామని కూడా దే పేర్కొన్నారు. అలాగే మనం చూసుకుంటే 19th స్టేట్ గవర్నమెంట్ సిట్ని ఫామ్ చేసి హెడెడ్ బై డీజీపీ ర్యాంక్డ్ పొజిషన్లో ఉన్న ప్రణవ్ మొహంతిని ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ని లీడ్ చేయమన్నారు. ఎక్కడన్నా అన్యాచురల్ డెత్స్ కానీ సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ ఇలాంటి డెత్స్ ఏమైనా రికార్డ్ అయినాయా ధర్మస్థలలో వీటన్నిటి గురించి కూడా విశ్లేషించి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది బై 19th. అండ్ మనం చూసుకుంటే కనుక 20th కల్లా శ్రీక్షేత్ర ధర్మస్థల వాళ్ళు దే ఇష్యూడ్ అ స్టేట్మెంట్ సేయింగ్ మేము సిట్కి కోఆపరేట్ చేస్తాము, మేము ఖచ్చితంగా వీళ్ళ కోఆపరేటివ్ మెథడ్లో ఉంటాము, ఇది రిలీజియస్ ప్లేస్ అనే కాదు, ఒకవేళ ఈ సో కాల్డ్ రిలీజియస్ టౌన్లో ఇంతమందిని బరీ జరిగితే స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటే దే విల్ 100% కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ అని కూడా వాళ్ళు మద్దతు తెలిపారు. అండ్ 21 నుంచి ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బిగాన్. అండ్ ఈ స్పీడ్లో చూసుకుంటే కనుక మనం క్లియర్గా చూస్తే కనుక ఈ పర్టికులర్ ఇష్యూ జూలై 3rd వెలుగులోకి వచ్చింది. ఈ విజిల్ బ్లోవర్ ఏదైతే తీసుకొచ్చారో ఈ పర్టికులర్ టెన్యూర్లో మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఎందుకు ఇంత తాచేవుగా వెళ్తుందని చెప్పి. ఇప్పుడు నడుస్తుంది మీడియా ట్రయలా లేకపోతే నిజంగా అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయా, ఇది ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఒక రిలీజియస్ ప్లాన్లో పక్కన ఇన్ని మంది డెడ్ బాడీస్ ఉన్నాయంటే ఒకవేళ అక్కడ లేకపోతే ఇంత మీడియా ట్రయల్ జరిగిన తర్వాత గవర్నమెంట్ మీద ఎంతో అంతో ఖచ్చితంగా నెగిటివ్ బ్యాటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నెగిటివిటీని ప్రోత్సహించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా నిజాన్ని ఒప్పుకోవడానికి కష్టంగా కలుగుతుంది. నిజంగా ఏమయ్యారు ఈ మహిళలందరూ? 1 కాదు, 2 కాదు, డజన్ కాదు, 10 కాదు, 100లకు పైగా మహిళలు మిస్సింగ్, 100లకు పైగా అత్యాచారాలకు గురైన లేడీ. ఒకవేళ ఈ లేడీస్ అందరూ ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న లేడీసా లేకపోతే వేరే చోట్ల నుంచి ధర్మస్థల విజిట్ చేయడానికి వచ్చిన లేడీస్ మిస్ అయ్యారు? ఇంతమంది లేడీస్ మిస్ అయితే కంప్లైంట్స్ ఏమైనాయి? దీని గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అసలు వచ్చిన విజిల్ బ్లోయర్ మానసిక పరిస్థితి ఏంటి? విజిల్ బ్లోయర్ వాళ్ళ సొంత కుటుంబంలో కోడలపైన అత్యాచారం చేశారు కాబట్టి భయంతో నేను 2014లో పారిపోయానని చెప్పి ఈరోజు గిల్ట్ కాన్షియస్
కాన్షియస్తో నేను ముందుకు వస్తున్నానని చెప్పిన మాటను ఎంతవరకు నమ్మాలి? ఈ రోజు పర్టికులర్గా ఈ విజిల్ బ్లోవర్ పైన నార్కో అనాలిసిస్ టెస్ట్ తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్ చేయాలంటున్నారు. చాలా మంది అంటున్నారు ఎందుకు ఈ విజిల్ బ్లోవర్ పైన ఇలా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయటం, బ్రెయిన్ మ్యాపింగ్ చేయటం, దానికంటే వెళ్ళి తవ్వేస్తే పోలేదా అని చెప్పి. తవ్వే ముందు ఒక రిలీజియస్ స్పాట్లో ఇలా తవ్వితే వాటి శాంక్టిటీ డిస్టర్బ్ అవటం ఖచ్చితంగా జరుగుతుంది. మీడియా ట్రయల్, మీడియాకి కావాల్సిన టీఆర్పీ, మీడియాకి కావాల్సిన న్యూస్ అందించడానికి మాత్రం గవర్నమెంట్ పనిచేయదు. గవర్నమెంట్ డెఫినెట్గా వాట్ ఈస్ బెనిఫిటింగ్ ఫార్ ద సిచ్యువేషన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నార్కో టెస్ట్లో కానీ బ్రెయిన్ మ్యాపింగ్ కానీ ఒకవేళ దాని కన్సెంట్ ఇచ్చి టెస్ట్కి మూవ్ ఫార్వర్డ్ అయితే, ఒకవేళ దాన్ని చెప్పేది వాస్తవమే అయితే అప్పుడు ఖచ్చితంగా ఎక్స్కవేషన్ జరుగుతుంది, బరియల్ ప్లాట్ తీస్తారు. కానీ తీసినా కూడా ఎంతవరకు లాభిస్తాం చెప్పండి ఈ విషయం పైన? ఇలా ఇన్వెస్టిగేషన్ 3వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఇంత వేగవంతంగా నడుస్తున్న ఇన్వెస్టిగేషన్ చాలా సైలెంట్గా జరగాల, లేకపోతే ప్రతి ఒక్కరికి బిట్స్ అండ్ పీసెస్గా వాడుకోవడానికి టీఆర్పీ రేటింగ్కి సరిపడా ఇష్యూగా మారాలా? ఒకవేళ నిజంగా అక్కడ మహిళల బాడీసే ఉంటే కనుక వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి గవర్నమెంట్కి టైం పట్టదా? తవ్వాట కంటే ముందు ఒక స్పిరిచువల్ ప్లేస్ టౌన్షిప్లోకి వెళ్ళి ఇన్ని తవ్వకాలు, ఒక్కడి చెప్పిన మాటకి ఇన్ని తవ్వకాలు చేయడం సరైందా? లేకపోతే నిజంగానే ఇతనికి బ్రెయిన్ మ్యాపింగ్ చేసి ఇతను చెప్పిన వాస్తవాలను తెలుసుకున్న తర్వాత స్పిరిచువల్ హబ్లోకి వెళ్ళి అక్కడ తవ్వటాలు కరెక్టా? ఇంతమంది మహిళలు మిస్ అయితే కంప్లైంట్స్ ఎక్కడ లేవు. ఈ పాయింట్ని క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. ఇంతమంది, ఒకటి కాదు రెండు కాదు, వందల్లో మహిళలు కనుక అసాల్ట్ గురయ్యి మైనర్లు ఉన్నారు, మేజర్లు ఉన్నారు అని అతనే చెప్తున్నప్పుడు ఒక్కరు కూడా ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఇప్పుడు దాకా కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? కోర్టులో ఒక కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు? దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటో ఖచ్చితంగా చెక్ చేసి పీస్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఒకవేళ అంతమంది మహిళల బాడీలు అక్కడ ఉంటే ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలి. ఒకవేళ అక్కడ లేకపోతే దానికంటే ముందు ఇతనికి బ్రెయిన్ మ్యాపింగ్ చేసి నార్కోసిస్ టెస్ట్ చేసిన తర్వాతే వాస్తవం ఇతను చెప్పింది నేను పూడ్చింది బాడీని అని చెప్పి ఒకవేళ ఇతను పర్మిషన్ ఇచ్చిన తర్వాత టెస్ట్ కండక్ట్ చేసి వచ్చేస్తే ఆ ప్లేస్ శాంక్టిటీ కూడా అలాగే ఉంచడంలో మొత్తం అండ్ స్పిరిచువల్ డిస్టర్బెన్స్ జరగకుండా ఉంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. ఇమ్మీడియట్గా తవ్వాలా లేకపోతే ఇతన్ని వెరిఫై చేసిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి బాడీస్ విషయం తేల్చాలా? That's all for now. Thank you.